తగ్గేదేలే. సినిమా డైలాగ్లా ఉంది సఫారీలో భారత పర్యటన తీరు. తొలి టెస్టును ఆతిథ్య జట్టు 3 రోజుల్లోనే ముగిస్తే, రెండో టెస్టును టీమిండియా 2 రోజుల్లోనే ఖతం చేసింది. మొదటి మ్యాచ్ ముగియగానే అందరూ భారత్ సొంతగడ్డపై పులి, విదేశాల్లో పిల్లి అని నిట్టూర్చారు. ఇప్పుడదే విమర్శకులు ఔరా అని విస్తుపోయేలా మన పేస్ పేట్రేగిపోయింది. అచ్చిరాని కేప్టౌన్లో సఫారీలను కేకపెట్టించింది. క్రీజులోకి దిగిన బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపింది. ఇన్నేళ్లుగా ఏ వేదికపై గెలవలేకపోయామో అక్కడే చరిత్రకెక్కే గెలుపును సొంతం చేసుకుంది. అంతేకాదు, ఈ విజయంతో భారత్ మళ్లీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. క్రికెట్నే శ్వాసించే భారత అభిమానులకు ఈ కొత్త సంవత్సరం కిక్కిచ్చే గిఫ్ట్ను టీమిండియా ఇచ్చింది. ఆఖరి రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. మొత్తం సఫారీ పర్యటనలో 3 ఫార్మాట్ల సిరీస్ను సాధికారంగా ముగించింది. గత డిసెంబర్లో టీ20 సిరీస్తో ఈ పర్యటన మొదలైంది. టీ20 సిరీస్ను 1-1తో సమం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. తాజాగా టెస్టు సిరీస్ను 1-1తో సమంగా ముగించింది. తద్వారా ఏ ఒక్క సిరీస్లోనూ తగ్గలేదు సరికదా, పైపెచ్చు వన్డేలతో ఒక మెట్టుపైనే నిలిచింది. 2 రోజుల్లోనే ముగిసిన టెస్టులో భారత జట్టు నెగ్గడం ఇది మూడోసారి. గతంలో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్పై 2-0-1-8లో బెంగళూరులో, 2-0-2-1లో అహ్మదాబాద్లో ఇంగ్లండ్పైన ఈ ఘనత సాధించింది. ఓవరాల్గా ఇప్పటివరకు 25 టెస్టుల్లో 2 రోజుల్లోనే ఫలితం వచ్చింది. కేప్టౌన్లో భారత జట్టు టెస్టులో నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో ఈ వేదికపై భారత్ 6 టెస్టులు ఆడి రెండింటినీ డ్రా చేసుకుని 4టిలో ఓడింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు రెండోసారి బ్యాటింగ్ చేసి టెస్టులో గెలవడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ భారత్ నెగ్గిన 4 టెస్టుల్లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు గెలిచిన టెస్టుల సంఖ్య 5కు చేరింది. సఫారీలతో మొత్తం 25 టెస్టుల ఆడగా 13 టెస్టుల్లో ఓడిపోయింది. 7టిని డ్రా చేసుకుంది.